సరే ఏంటి మరి ఏపీ రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం పరిపాలన? కూటమి ప్రభుత్వం పాలన వాళ్ళు బాగానే ఉంటారు కానీ 164 మంది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక మాట్లాడుతుంటే వీళ్ళు ఒకరు కూడా నోరెత్తడం లేదు ఏంటని జనం అంటున్నారు. మాట్లాడారా? ఎవరు మాట్లాడలేక అని అంటున్నారు జనం. అదేమండి నేను అది కావాలా, నేను ఆకాశంలో కడతానంటే పల్లెటూళ్ళే గబ్బు దిగుతున్నాయి. ఈ అమరావతిలో ఏమంటారు, నా పేరులో గుర్తు రాలేదు సార్, టవర్స్ అమరావతిలో కడతాడు. పల్లెటూళ్ళు ఓట్లు ఇది వేసేది, టౌన్లో ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే పల్లెటూళ్ళు ఏదంటే గ్రూప్లో ఉంటుంది సార్, నిలబడతారు. పల్లెల్లో మొత్తం వేయాల్సిందేనా అంటారు. అంటే నీ కడకి పనికొచ్చి నీ మాట అంటాడు కదండి, అదే అట్లా ఉంటాయి. పరిస్థితి అంటే నేను విషయం చెప్తాను ఏంటంటే జనం లేదంటే ఇదేంటంటే ఇప్పుడు అదేమంటే లిక్కర్ స్కామ్ అంటుంటారు, లడ్డు కల్తీ అంటుంటారు. కల్తీ లడ్డు విషయంలో మరి ఏపీ అంతా కూడా దాని మీద ఒక ఆలోచన చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కల్తీ మాకేం తెలియటం, వాళ్ళు ఏమో బాబు చేసాడని అంటున్నాడు జగన్, టీవీలో చూశాను. చంద్రబాబు చేసాడు అంటున్నాడు. అంటున్నా కదండి, ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని వీళ్ళు అంటున్నారు. మరి మనకేం తెలుసు సార్? వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఆయన చేస్తే ఎవడు చేయాల్సిన మనం చేస్తే బాగుంటుంది. మేము కూడా అదే అట్లా ఎలవల్లో. కల్తీ లడ్డు విషయంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసింది కాదు ఆయన రికార్డు మనకి మనం అప్పుడు చెప్తాం, ఎవరు దగ్గర భయం అయింది. ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అంటే ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారని మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళు ఓరగాయన మాట్లాడితే ఎత్తురే దానికప్పుడు చైర్మన్లో పోయినప్పుడు ఎవరో ఉంటారు కదండి, మా ఆఫీసులో మాకు తెలియదు ఆ పేర్లు, దేవస్థానానికి అంటే వాళ్ళే కదా చేసింది. అంబటి వారికి మాట్లాడినాడు. ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నువ్వు చెప్పిన మాట చేయాలంట. అంబటి రాంబాబు గారు కూడా అట్లా తిట్టడం కరెక్ట్ కాదు కదా. తిట్టకూడదు ఏదైనా పాయింట్ ఉంటే ఆయన చేసిన తప్పుడు చూపించచ్చు. నేను అనేది కూడా తెలియదు. ఎవడైనా ఇప్పుడు ఆయన చూపించారు లేదా, మనకి అయ్యేం భయం లేదు. అంటే ఎవరైనా బాగుండాలి కోరుకొని తిట్టడం ఎందుకు? నువ్వు ఎదురుంటే నువ్వు వాళ్ళు చేసిన తప్పుడు చేసుకొని చూపిస్తా అరిచేతులు, అంతేనే కదండి. ఎవరైనా ఒకటేనండి, మనకి మంచి చేస్తే మంచి చేసిన అనుకుంటాం, చెడు చేసిన అనుకుంటారు, అంతే కదా. సో మొత్తానికైతే కల్తీ జరిగిందా లేదా అనేది, కల్తీ జరిగిందనేది తెలిసింది. మరి ఎవరి హయాంలో జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు కదా సార్. సో మరి కల్తీ జరిగే ఉంటే అది నిజంగా కొవ్వు పదార్థాలు కలిసినాయి అనేది వీళ్ళు అంటున్నారు, కానీ కల్తీ జరిగిందని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ కొవ్వు పదార్థాలు కలిసినాయా లేకపోతే ఇంకా కలిసిందా ఏంటనేది ఎవరికి తెలియదు. హెరిటేజ్ వాళ్ళే చేశారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ హెరిటేజ్ వాళ్ళు చేశారు అంటున్నారు. హెరిటేజ్ వాళ్ళు కొమ్మకాయ చేశారు అని అంటున్నారు కదండి. అంటున్నారా లేదా? అంటున్నారు. అది మనకేం అర్థం కాదు జనానికి, అంతేనా? నీకేమైనా అర్థమైతే నాకేం అర్థం కాలేదు సార్. అది ఎవరు చేశారా మరి? ఇదేం వాడి మీద చేస్తాడు, వాడి ఇంటి మీద చేస్తాడు, ఇద్దరు ఎవరు తీసుకురావాలి? ఎవరు చేశారు ఏంటి అనేది మొత్తానికి కల్తీ జరిగింది తెలిసింది, కానీ ఎవరు చేశారని తెలియదు. ఇంక దొరికి వచ్చిందా బయటకు రాలా? అది నిరూపించాలండి ఎవడైనా, అంతేనా కాదండి. ఇంకేముందండి, మీకు తెలియదు ఏముంది. పరిపాలన ఆయన ఏవి తీసుకొస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు, బాగానే ఉంటుందండి. ఈడ జనాల్ని, పల్లెటూళ్ళ జనాలు కూడా పట్టించుకోవాలనేది నేను అంటాను. నేనే బతుకుతున్నాను. ఓన్లీ అమరావతి కాకుండా ఊర్లో జనాలు కూడా ఉన్న అన్నింటిలో కూడా పట్టించుకోవాలంటారు. అది అందరే. కానీ ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి, బాగా వేసారు రోడ్లు బాగానే వేసారు. అదేది గుంటలు బట్ట వేసేస్తున్నారు. మా ఊరు సంగతి నేను చెప్తున్నా. అయితే ఒక రోడ్డు మటుకి వేసారు, ముందు బిల్లు తెగిపోయారు. రోడ్డు వేయకుండా తార్ రోడ్డు వేసినట్టుగా బిల్లు తెగిపోయారు ముందు వాళ్ళు. వీళ్ళు వచ్చేలేకే అది ఏం చేయాలి అర్థం కావడం వీళ్ళకి. మరి ఏం చేస్తారు మనకి అవన్నీ మనకు తెలియవు కదండి. మరి ఏదో జరుగుతుంది ఇప్పుడు. ఎమ్మెల్యే కూడా గొట్టిపాటి రవి మాకు ఎమ్మెల్యే, అర్థంకి మాది. సో మొన్న మన ప్రపంచ కుబేరులలో నంబర్ 1 కుబేరుడు బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ మాకు పెద్దోళ్ళు తెలీదా? ఆయన వచ్చిన దానికి కూడా విమర్శించారు వీళ్ళు. నేను కూడా అన్నా సమాసాలు అంతా ఈ స్టీల్ ఎన్ని అని అడుగుతున్నారు. ఎవరం దేనికండి,
ఆయన వచ్చి మంచి చేసాడు, అయ్యో ఈయన వచ్చి ఏం చేయలేదు అని అను. అది ఒకటి సమాసాలు టీలు ఎవరు, ఎందుకంటే ఎవరైనా ఒకటేనండి. వచ్చినప్పుడు ఎవరైనా మరి వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచులు తాగాయి అంటాం ముందు రాగానే. అయ్యా అన్నం తింటావా, టిఫిన్ చేస్తావా అడుగుతాం, తప్పులేదు. నేను తిని వచ్చానంటే నేను ఊరుకుంటాం, ఏళ్ళైతే అన్నం టైంకి అన్నం తినమంటాం, అది సహజమే కదా. కానీ జగన్మోహన్ రెడ్డిని కావాలని ఓడించారు, అంత దొంగ ఓట్లు వేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు? ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. ఒకటండి, దొంగోట్లు ఏం కాదు, కానీ అప్పుడు శాలల్లో ఇప్పుడు మేనా ఉందనుకోండి గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ఈయనేం చేస్తాడంటే ఒక 20 ఎకరాలు మేనా ఉందని గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఈయనేం చేస్తాడు, యువతలో ఒక 10 ఎకరాలు కొంటాడు. ఎవరు? ఈయన. ఈ 10, 20, 30 ఈయన ఆక్రమిస్తాడు, మొత్తం ఈయన నెంబరేసేస్తున్నాడు. వేసారండి అని అలా జరిగింది. అటు కొన్ని జరుగుతుంది. ఓకే. సో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే కూడా టీవీలో చూసుకుంటే కదా అక్కడికి వెళ్ళి చూడాలని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రికెట్ అంటే నాకు ఎలర్జీ, అసలు నేను చూడను. నేను కాదు చూడను, దాని ఎవరో నాకు తెలియదు. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ బాగా చేసుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలక్షన్ ముందు మరి తొలపాలు ఇట్లా ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఒక స్క్రూ కట్టింగ్ వేపించుకున్నాడు. స్క్రూ కట్టింగ్ కడుతాం మేము, మరి అందులో మరి వెళ్ళకుండా ఉంటున్నాడు. మీరేం చూడండి చెప్పండి. బ్రహ్మాండం చేసుకుంటున్నాడుగా, చేసుకోవాలి. మరి ఆయన నియోజకవర్గం అంతా చేసుకోవాలి, తప్పలేదు. ఎవరు నియోజకవర్గం చేసుకోవాలి. ఇప్పుడు బాబు చేసుకుంటారు అక్కడ. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విడగొట్టాలని వైసీపీ కుట్రలు చేస్తుందని చాలా మంది అంటున్నారు. చేస్తారు. అందుట్లో వీళ్ళు జారిపోయాడు ఉంటాడు, జారిపోయాడు. నువ్వు భయపడవు, నేను భయపడతావు. ఎందుకు పోతా అంతే కదండి. రేపు వీళ్ళు చేసేది ఏమి లేదు, వాడు పోతే నన్ను కాపాడుతాడు ఆయన, నేను అటు పోతాను, సహజమే కదండి. సో మోడీ అండ ఉంది కాబట్టి ఆ పరిపాలనలో ఆ కాస్త అభివృద్ధి జరుగుతుంది. ఆ మోడీ అండ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేసేది ఏం లేదు, ఆయన పొత్తులు పెట్టుకోకుండా పెద్ద గెలిచే పరిస్థితి లేదు అంతే. ఇప్పుడు ఆడ మోడీ గారికి ఏమో బాబు కావాలా, ఈయన ఇక్కడ జరగాలంటే మోడీ గారు బాబుకు కావాలి, అందువల్ల పని జరుగుతుంది. ఇందులో తేడా ఏదైనా వచ్చింది అనుకో అవుట్. ఇప్పుడు బాబు కాంగ్రెస్ అని మునిపో అందరం చూసాం కదా, ఇట్లా మరి కాంగ్రెస్ పోయా, మళ్ళీ టీడీపీ, బీజేపీ అయ్యా. ఏలాడికి వెళ్ళి మాకు అయ్యో మా ఏదో తప్పులు మాట్లాడితే తప్పులేమని మాట్లాడి మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, కానీ భయమే గురించి కాదు. అసలు పరిపాలన విధానం చూసుకుంటే ఎలా అండి. ఇప్పుడు పరిపాలన గురించి ఆయన ఇప్పుడు ఆయన బిల్డింగ్ కడతాడండి, ఆయన అన్ని 100 టవర్లు పెట్టి కడితే ఈ పల్లెటూళ్ళలో గబ్బు దిగుతుంటే పంచాయతీ బిల్డింగ్ పడిపోయి కట్టుకుంది. మరి మా ఊళ్ళో కట్టకపోతే మేమేమనుకోండి, నువ్వే చెప్పండి. నీకు ఇంటికి పోతావు, నీకు అన్నం పెట్టరు, నువ్వేమంటావు చెప్పు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మేము చేసిందే వాళ్ళ పేరు. మరి వాళ్ళు చెక్కుతామని చేస్తే 20 చేస్తే మేము చేసేవాళ్ళకి పన్ను తక్కువ చీళ్ళు కట్టినా, కానీ ఎవరు ఆయన ఏదో రామ్మోహన్ నాయుడు చేసుకొచ్చాడు, ఏదో కొట్టినాడు కాబట్టి ఒక పవర్ఫుల్ వాళ్ళ నాన్న, అప్పుడు వాళ్ళ నాన్న పేరు అచ్చెన్నాయుడు కాదు, మన పేరు ఎర్రనాయుడు. ఆయన పవర్ఫుల్ మనిషి, ఎగ్రోని మనిషి సర్దైనవాడు. ఆ పవర్ ఈయన దగ్గర ఉంది. తర్వాత ఏమన్నా కానీ మాట్లాడే కెపాసిటీ ఉంది, మాట్లాడు. లోకేష్ చేంజ్ అయ్యాడా, పర్లేదా? ఏం కొద్దిగా సైలెంట్ అయ్యారు అనుకుంటున్నారండి. మరి ఏం సైలెంట్, మరి సైలెంట్ అంటే ఎందుకు? ఇప్పుడు అంటే వాళ్ళు ఎదురుదాడి చేయమంటారా ఏంటి? అసలు ఏం మాట్లాడటం లేదని అంటున్నారు. వీళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు నా రెడ్ బుక్ ఏదో అంటున్నారు, అన్నాడా లేదు? అవును అన్నారు. ఇప్పుడు గురించి రోజా మాట్లాడింది, నాని మాట, వీళ్ళంతా ఏమైపోయారు గురుగారు? నాని కానీ, రోజా కానీ, పేరుని నాని కానీ, నాని కానీ ఏమండి. ఇప్పుడు వాడిని మాట్లాడాలంటే యువతుడికి ధైర్యం ఉండాలి. వీళ్ళందరూ ఒక్కడన్నా మంచి, ఇప్పుడు వాళ్ళు ప్రతి దాన్ని ఏదైనా పాయింట్ పెట్టంగా వీళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు లేదా? ఒక్కడన్నా ఖండించాడా నువ్వు చెప్పు. అవును. వాళ్ళకి ఎందుకు పడిందంటే వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదంటే, కర్మగాలి రేపు ఈ గవర్నమెంట్ వచ్చిందనుకో మనం అడ్రస్ ఉన్నవారు అని చెప్పి అనేది వీళ్ళు భయపడుతున్నారా? ఇది చెప్పేది పొక్కొచ్చి కలుపుతుంటే మనం ఉంటామా, ఎలమా? అంతేనే కాదండి, నువ్వే చెప్పలే అది పరిస్థితి. సరే, ఏం 2029లో పొరపాటున మేము గెలిచామా, గంగమ్మ తల్లి జాతరలో రప్ప
అని వీళ్ళు భయపడిపోతున్నారండి. ఎవరో లాభోటు ఉంటుందా ఎందుకులే మనకి జాతర ఏదో అయ్యాలి అయిపోయింది ఇక మనకి ఎందుకులే మన పని మనం చేసుకుందామని నేను 72 నుంచి దాకా 2007 దాకా వ్యవసాయం చేసుకొని రాజకీయం చేసిన ఊళ్ళో ఇప్పుడు ఏడుకొచ్చి ఏదో పూర్వముఖం బతుకుతున్నాం. అని సంగతి చెప్తాండి. నేను ఫస్ట్ కాంగ్రెస్ అండి, మేము బలరాం మనుషులు అప్పట్లో ఫస్ట్లో ఇది 72, 76, 8లో బలరాం కాంగ్రెస్ టీడీపీలోకి వచ్చాడుగా బాబు వీళ్ళిద్దరు. అక్కడి నుంచి మేము బలరామే. తర్వాత ఇప్పుడు రవిచోటు రవిచోటున్నాం మా వ్యవహారం. పరిపాలన గత ప్రభుత్వం పర్లేదా? పర్వాలేదు కానీ ఈ ఊళ్ళల్లో ఏంటంటే జనం ఇదేంద్రా వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే వీళ్ళు అసలు ఏం నోరెత్తడం లేదేంద్ర ఈ మంత్రులు అని జనం అంటున్నారంటే నువ్వనమా చెప్పు. సో మరి నిజంగానే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వీళ్ళు మొత్తం దండు బ్యాచ్ వచ్చి పడిపోయేది, మీద పడిపోయేది. వీళ్ళు కలిసి ఏం మాట్లాడదు అంటే అధికారంలో ఉన్నాక వాళ్ళు వాగితే వాగారని అనుకుంటున్నారా ఏంటంటే కుక్కలాడు తీరు మనకి ఎందుకు లేని లెక్కలో ఉంటారు. అసమర్థత అనుకుంటున్నారు ఈ వాళ్ళు అనుకుంటారండి. అనుకుంటారు కదా, భయం కదా అంటండి ఎవరికి ఏమో రేపు వచ్చిందన్నమాట మళ్ళీ పొరపాటు గెలిచేయడంటే ఏం జరుగుతుందో అని చెప్పినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన పరిపాలన చేస్తారు. మొహమాట ఉండదు అందుట్లో, మొహమాటం లేదు. వెనకటి నుంచి వాళ్ళది అదే మీకు చెప్పి.